ఆర్సీబీ అభిమానులకు శుభవార్త. దాదాపు 3 నెలల మౌనం తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. జూన్ 4న చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన విషాదకర తొక్కిసలాట ఘటన తర్వాత ఆర్సీబీ ఫ్రాంచైజీ గుండెలు ముక్కలైన బాధలో మౌనంగా ఉంది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గాయపడ్డారు. గురువారం ఆర్సీబీ ఒక హృదయపూర్వక పోస్టుతో తిరిగి వచ్చింది. ద సైలెన్స్ వాస్ నాట్ అబ్సెన్స్, ఇట్ వాస్ గ్రీఫ్. ఈ మౌనం తమ దుఃఖాన్ని సూచిస్తుందని, అభిమానుల బాధను పంచుకున్నామని ఆర్సీబీ తెలిపింది. ఈ క్రమంలో ఆర్సీబీ కేర్స్ అనే కొత్త వేదికను ప్రారంభించారు. ఈ వేదిక ద్వారా అభిమానుల క్షేమం కోసం సహాయక కార్యక్రమాలు చేపడతామని వాగ్దానం చేశారు. అయితే ఇక్కడే ఆశ్చర్యం. ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ చరిత్ర సృష్టించింది. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత రజత్ పటిదార్ నాయకత్వంలో విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్ల సమర్థవంతమైన ఆటతో ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ను ఓడించి ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఆర్సీబీ అభిమానులతో కలిసి ముందుకు సాగుతూ కర్ణాటక గౌరవాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తుంది. ఇది కేవలం విజయం కాదు, ఒక కొత్త ప్రయాణం. ఆర్సీబీ కేర్స్ తో అభిమానుల హృదయాలను గెలుచుకుంటూ మరిన్ని విజయాల వైపు దూసుకెళ్తుంది.